ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనం. ఐజయా 44:3. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. For I will pour water upon him that is thirsty, and floods upon the dry ground. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారు. దాన్ని బట్టి దేవుని మహింపరచాలి, ఘనపరచాలి, ఆయన స్తుతించాలి. మంచిది. ఇక్కడ చూసినట్లయితే మరి యొక్క శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను. ఎండిన, దప్పిక, ఈ రెండు కూడా మనిషి యొక్క జీవితంలో కలిగేటువంటి దుఃఖములు, నిరాశ, నిస్పృహలు, ఆయా పరిస్థితుల గుండా మనం వెళ్తున్న సమస్యలు. పిల్లరా, ఇలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే, అలాంటి పరిస్థితిలో అంటే దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములండి. అబ్బా, ఎలాంటి ఆశ్చర్యకరుడండి మన దేవుడు! ఎలాంటి ఆశ్చర్యకార్యము చేసేవాడు మన దేవుడు! నా ప్రియుడ, నా ప్రియ సహోదరి, ఏ పరిస్థితిలో నీవు ఎండిపోయినావు? ఏ పరిస్థితిలో నా జీవితంలో ఆశ లేదని తలంచుకుంటున్నావు? ఈ గొప్ప దేవుని ఎదుకు రా, విశ్వసించు. ఆయన నీ జీవితంలో కార్యం మట్టుకే కాదు, నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఈ గొప్ప కార్యం చేయడానికి యేసు ప్రభువారు తన విలువైనటువంటి ప్రేమను ఆ కల్వరిలో నీ కొరకు, నా కొరకు చూపెట్టారు. ఆయన ప్రేమను గుర్తిస్తావా? ఆయన పాదాలు పట్టుకుంటావా? దేవుని జీవితంలో కార్యం చేస్తారు. ఇలాంటి కృపను ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా, మీ వాగ్దానాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నోసార్లు వీటి అందు విశ్వసించక, క్లెయిమ్ చేయక, మా జీవితంలో ఎండిన పరిస్థితులు, ఎడారి వంటి పరిస్థితులు ప్రభువా, అయితే వాటి మధ్యలో వెళ్తున్నా మీ వైపు చూసినప్పుడు నీళ్లను ప్రవహింపచేసే దేవుడవు. ఉదయకాల సమయంలో మా పిల్లల యొక్క జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో అది మీకు తెలుసు కాబట్టి నాయన, మీ మీద అనుకున్న వారిని, మిమ్మల్ని ఆశ్రయించే వారిని మీరు నడిపించే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఇలాంటి కృపను ఉదయకాల సమయంలో మా అందరికీ మీరు దయచేయండి, సహాయం చేయండి, బలపరచండి, స్థిరపరచండి. మా యొక్క ప్రతి ఒక్క అవసరత యేసు ప్రభువారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి తీర్చబడునుగాక. కృప దయచేయమని, మీకు సమాధానం ప్రతి కుటుంబంలో ఏలుబడి చేయడానికి కృప దయచేయమని, ఇదే మనతో మెరికల కింద భద్రపరిచి ప్రతి ఒక్క కీడు అపాయాన్ని తప్పించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here we read in Isaiah 44:3, For I will pour water on the thirsty land and streams on the dry ground. This verse is a promise of God's abundant provision and renewal. Just as rain revives dry ground, God's Spirit refreshes weary hearts. It is not only a blessing for the present, but also a covenant of hope for future generations. When we feel spiritually dry, God assures us that He will fill us with His Spirit, bringing life, growth, and blessing that extends beyond us to our children and descendants. Amen.